హాయ్ హలో అండి అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చికారంతో కోడిగుడ్డు మసాలా గ్రేవీ కర్రీ చేశాను. ఇది బగారా రైస్ చపాతీలోకి అద్దిరిపోతుంది. ఎప్పుడు చేసే రొటీన్ కాకుండా ఇలా ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టపడతారు. ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ డీటెయిల్గా చూపించాను, చూసేయండి మీరు కూడా. ఎప్పుడు చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా మంచిగా ఈ పచ్చిమిర్చి కారంతో మంచి స్పెషల్ మసాలా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. చాలా బాగుంటుంది. దీనికోసం ఉడికించిన ఎగ్స్ తీసుకున్నాను. వీటికి ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. చూపిస్తున్న విధంగా ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. గ్రేవీ కోసం ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మిర్చి స్పైసెస్ మీ స్పైస్కి తగ్గట్టు మిర్చి తీసుకోండి. అలాగే మంచి రిచ్నెస్ కోసం గ్రేవీ కాజు యూస్ చేస్తున్నాను. వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, ఎగ్స్ ఫ్రై చేసుకోవడం కోసం కొంచెం కారము, టేస్ట్ సరిపడా సాల్ట్, ఇది వచ్చేసి పెరుగు, హోల్ గరం మసాలా, స్పైసెస్, పసుపు. ఇందులో ఫ్రెష్ క్రీమ్ అయితే వాడతారు. నా దగ్గర లేక ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ మీగడని అయితే ఇలా చేసి పెట్టుకున్నాను. ఓకే అండి, మంచి మసాలా ఎగ్ గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేద్దాము. ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని కొద్దిసేపు ఈ ఆనియన్స్ కుక్ అయ్యే విధంగా మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. చూద్దాం ఇప్పుడు ఆనియన్స్ ఏ విధంగా ఫ్రై అయిపోయాయో. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కాజు యాడ్ చేద్దాం కదా. ఇప్పుడు మనం అల్లం అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేద్దాం. అలాగే మనం తీసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ యాడ్ చేసి ఒక 50% కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకుందాం. సిమ్లో పెట్టి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. వీటిని కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది అంతా. ఓకే, మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది. స్టవ్ కట్టేస్తాను. ఇప్పుడు ఈ వేడి మీదే మనం కొత్తిమీర యాడ్ చేద్దాం. సరిపోతుందండి, ఈ వేడి సరిపోతుంది కొత్తిమీరకి. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని ఇదంతా చల్లారనివ్వండి ఒక 5 నిమిషాలు. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. మరొక ప్యాన్ తీసుకున్నాను. ఈ ప్యాన్లో ఆయిల్ వేసాను. ఆయిల్ యాడ్ చేసి పసుపు యాడ్ చేద్దాం. అలాగే మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ యాడ్ చేద్దాం. చూడండి, చక్కగా వీటిని మంచిగా ఫ్రై అవ్వనిద్దాం. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవుతున్నప్పుడు కారం యాడ్ చేద్దాం. అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా ఎగ్స్కి పట్టే విధంగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. చూడండి, ఎగ్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగానే ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమం అయితే చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే అండి, ఈ మిశ్రమాన్ని చక్కగా ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకుందాం. ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మీకు ఫైన్ పేస్ట్ అవ్వకపోతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని నేను పసుపు యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసుకొని ఒకసారి ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగానే చెప్పినటువంటి గరం మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటి యొక్క ఫ్లేవర్ అనేది ఈ ఆయిల్లో మిక్స్ అయ్యే విధంగా చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం. చూడండి, మనకి మసాలా స్పైసెస్ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము ముందుగానే మిక్సీ చేసి ఉంటుంది ఈ పేస్ట్ని యాడ్ చేద్దాము. యాడ్ చేసి సిమ్లో పెట్టుకుందాము. పెట్టుకొని ఒకసారి మొత్తం మంచిగా కలుపుకుందాం. చక్కగా నీట్గా కలిపేసుకుందాం. ఇలా ఈ విధంగా కలుపుతూ సిమ్లో మంచిగా ఫ్రై చేసుకుందాం. మనకి ఈ విధంగా మసాలా చక్కగా ఫ్రై అవుతున్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేద్దాము. సాల్ట్ని యాడ్ చేసి ఈ సాల్ట్ మన మసాలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఇలా కుక్ చేసుకుందాం. మనకి మసాలా గ్రేవీ చక్కగా ఫ్రై అవుతున్నప్పుడే జీరా, ధనియా, గరం మసాలా స్పైసెస్ యాడ్ చేశాను. యాడ్ చేసి మంచిగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని మనం ముందుగానే ఇలా పెట్టుకున్నటువంటి పెరుగుని యాడ్ చేద్దాము. పెరుగులో ఉండలేం లేకుండా చూసుకొని యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి మంచిగా గ్రేవీలో చక్కగా ఈవెన్గా మిక్స్ అవుతుంది. ఈ విధంగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం.
చూడండి మనకి గ్రేవీ ఈ విధంగా కుక్ అవుతుంది, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసుకున్న మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసి దీంట్లో యాడ్ చేద్దాము. అప్పుడు మనకి మసాలా వేస్ట్ అవ్వదు, మంచిగా కుక్ అవుతుంది మసాలా కూడా. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ చక్కగా పచ్చి వాసన లేకుండా కుక్ అవుతుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసి ఒక 5 నిమిషాలు దగ్గర పడే విధంగా కుక్ చేసుకుందాం. చూడండి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చిన్నగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఫ్రెష్ మీగడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోయినా ఈ మీగడ కూడా చాలా టేస్ట్ ఉంటుంది, మంచి రిచ్నెస్ ఇస్తుంది, అలాగే మంచి స్మూత్ టెక్స్చర్ ఇస్తుంది. గ్రేవీ కర్రీకి చాలా బాగుంటుంది. చూడండి ఆయిల్ విధంగా సపరేట్ అవుతుంది. ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేద్దాము. ఎగ్స్ని ఇందులో యాడ్ చేసి చక్కగా ఎగ్స్ కూడా కలిసే విధంగా మసాలాలో ఒకసారి కలిపేసుకుందాం మొత్తం. మన ఫ్రెష్ క్రీము ఫ్రెష్ మీగడ వేసాం కదా, ఫ్రెష్ క్రీమ్కి బదులు అది కూడా కలిసే విధంగా గ్రేవీలో చక్కగా యాడ్ చేద్దాము. చక్కగా ఆయిల్ సపరేట్ అయిపోయింది అంటే దాని అర్థం కర్రీ మంచిగా రెడీ అయిపోయిందని. పైనుంచి కొత్తిమీర యాడ్ చేసి సర్వ్ చేసుకుందాము. మీకు ఎలా ఉందో చూపిస్తాను. చూడండి ఎమ్మి మనకి మసాలా ఎగ్ గ్రేవీ పచ్చికారంతో రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి, అందరికీ నచ్చుతుంది. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.